ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ సంతానం ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఈ ప్రోత్సాహకాలు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్చి 5, 2026న అసెంబ్లీలో కీలక ప్రకటనలు చేసిన ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో తగ్గిపోతున్న జనన రేటు, జనాభా సమతుల్యత, ఆర్థిక సహాయం. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ పిల్లలు కలిగిన తల్లిదండ్రులకు ప్రసవ సమయంలో 25,000 రూపాయలు నగదు ప్రోత్సాహకాన్ని అందించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇద్దరు లేదా ఆపై సంతానానికి కాన్పు, ఆ బిడ్డ సంతానానికి పోషణ కోసం 5 ఏళ్లపాటు నెలకు 1,000 రూపాయలు సాయం, 18 ఏళ్ల వరకు ఉచిత విద్య ప్రతిపాదన. ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు. రెండవ బిడ్డ జన్మించినప్పుడు తల్లిదండ్రులైన ప్రభుత్వ ఉద్యోగులకు 1 నెల అదనపు సెలవు మంజూరు చేయబడుతుంది. మూడవ బిడ్డ జన్మిస్తే మరో నెల అదనపు సెలవు ఇచ్చేలా ప్రతిపాదించారు. పితృత్వ సెలవులు. ప్యాటర్నిటీ లీవ్ తండ్రులకు కూడా సమానమైన బాధ్యత ఉండేలా రెండవ బిడ్డ పుట్టినప్పుడు పురుష ఉద్యోగులకు 1 నెల పితృత్వ సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. నిబంధనల సడలింపు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉన్న 2 పిల్లల పరిమితి నిబంధనను ఇప్పటికే తొలగించారు. అలాగే మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులపై ఉన్న పరిమితులను కూడా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు టీఎఫ్ఆర్ ప్రస్తుతం ఉన్న 1.5 నుండి 2.1% పెంచడమే లక్ష్యంగా ఈ నూతన జనాభా విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తోంది.